తీసి కొట్లాడాలి. అవతలోడు రేవంత్ రెడ్డి అయినా నరేంద్ర మోడీ అయినా భయపడకుండా కొట్లాడేటోడే తెలంగాణ బిడ్డ. గౌరవనీయులు మా తమ్ముడు సోదరుడు వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ మెతుకు ఆనంద్ గారికి, గౌరవనీయులైన వేదికపైన ఆసీనులైన పెద్దలందరికీ, నేను ఎందుకంటే ఒకళ్ళ పేరు చెప్తే ఇంకోళ్ళు తిడతారు, అందుకే మిగతా వాళ్ళు అందరి పేర్లు చెప్పా. అందరు వేదిక మీద కూర్చున్న మహారాజులందరికీ, వేదిక ముందున్న మహారాజులందరికీ, ఒక్క ఆడబిడ్డ కూడా తీసుకురాకుండా రికార్డు బద్దలు కొట్టిన, ఒక్క చూద్దామంటే కూడా దుర్బిన్ పెట్టి చూస్తే కూడా ఒక ఆడబిడ్డ లేదేమో నాకు అర్థం కాదు. వికారాబాద్ కాన్స్టిట్యూన్సీకి ఇట్లా అయిపోయినా అది మరి మొత్తం మొగోళ్ళ డామినేషన్ నడుస్తుందా? మరి వచ్చేదేమో మహిళా రిజర్వేషన్. మీ ఇష్టం. భయపడుతుర్రా? మరి వచ్చిన మా అన్నదమ్ములందరికీ కూడా పేరు పేరున స్వాగతం, సుస్వాగతం. ఆనంద్ మామూలుగా లేదు, ఆయన ఫాలో అప్ నాతో ఒక వారం రోజుల కింద మొదలుపెట్టిండు. అన్న మా వాళ్ళందరం వస్తున్నాం 5 తారీఖు అన్నాడు. నేను ఉంటలేను తమ్మి, ఢిల్లీకి పోతున్నా. 5 తారీఖు 6 తారీఖు అన్నాడు. 6 తారీఖు అన్నాడు. లేదు తమ్మి ఇట్లా ఢిల్లీ పోతున్నా అని చెప్పిన. 8 తారీఖు అన్నాడు. సరే అన్న అన్నాక మళ్ళీ ఏమన్నాడు, ఆ రోజు ఇంకో వేరే ప్రోగ్రాం పెట్టినామంటే నా మీద ఒట్టే అన్నాడు. అరే నువ్వు నా మీద ఒట్టి నీ మీద ఒట్టి పెట్టకపోయి ఇట్లా అంటే, ఎందుకంటే భవన్కి వచ్చినాక, పార్టీ ఆఫీస్కి వచ్చినాక నీ చేతులు ఉంటుందా నా చేతులు ఉంటుందా? ఆడ బయట ఇప్పుడు కాగజ్ నగర్ వాళ్ళు వచ్చిర్రు, జైరాబాద్ వాళ్ళు వచ్చిర్రు, నా చేతిలో ఉండదు ఆనంద్, ఏమనుకోకని చెప్పిన. కొద్దిగా ఆలస్యమైంది, దయచేసి మీరు అందరూ కూడా మన్నించాలని కోరుతూ, మరి ఇప్పుడే ఇక్కడికి వస్తుంటే పత్రికా మిత్రులు చెప్తున్నారు ఢిల్లీ ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయట. చూసిరా మీరంతా? సక్సెస్ఫుల్గా మన ఐరన్ లెగ్ ముఖ్యమంత్రి వేయండు. కాంగ్రెస్ పార్టీకి ఎంత వచ్చింది? ఎంత? నిన్న మొన్నటి దాకా మనని బాగా అన్నాడు కదా 0-0 అని. ఇప్పుడు ఆయనకు కూడా వచ్చింది గాడిది గుడ్డు 0. మనోడు పోయి మొత్తానికి మహారాష్ట్రలో కూడా కొట్టిండు. ఆడ ఇంకా కొన్ని వచ్చినట్టున్నాయి. ఇక ఢిల్లీకి పోతే మాత్రం నాశనం అయిపోయింది. ఇప్పుడు అడుగు నాశనం అయింది, ఆడ ఖతమే అయిపోయింది. ఇప్పుడు 0. కానీ ఒక్కటి మాత్రం రాహుల్ గాంధీకి మనందరం మంచిగా సపోర్ట్లు కొట్టి అభినందనలు చెప్పాలి. రాహుల్ గాంధీ అంటే ఏం చేస్తుండంటే దేశంలో యాడాడ నిలబడుతుండో కాంగ్రెస్ పార్టీ అలాగే ఎక్కడెక్కడైతే నిలబడుతుందో వేరుగా అక్కడ బీజేపీని మాత్రం గెలిపించి వస్తున్నాడు. పక్క అక్కడ అందరూ నొడగొట్టి బీజేపీని గెలిపించి వస్తాడు. ఇవాళ ఈ దేశంలో నిజంగా చెప్పాలంటే నరేంద్ర మోడీకి బీజేపీకి అతిపెద్ద కార్యకర్త ఎవడన్నా ఉన్నాడా అంటే రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి. బడే బాయ్ చోటే బాయ్. మీకు అందరికీ మన తెలంగాణలో కూడా సిల్కర్ చెప్పినట్టు చెప్పిండు కేసీఆర్ సార్. ఏం చెప్పిండు ఎలక్షన్లకు ముందు? అరే కాంగ్రెస్కు దబ్బన ఓటేస్తే తప్పిదారి, రైతు బంధు రామ్ అవుతుందని చెప్పిండా? అయ్యిందా? ఇప్పుడు మళ్ళీ ఎక్కడోళ్ళు అక్కడ రైతులు మైకు పెడితే ఎట్లా తిడుతుర్రు? అమ్మతో చెప్తున్న కిసోటి తిట్లుంటాయని కూడా తెలియదు నాకు. అరే ఏం తిట్లా? నేను తాత తిడుతుండే 4.5 నిమిషాలు ఉంది ఆ వీడియో. ఒక 4.5 నిమిషాలలో ఒక 400-500 తిట్లు తిట్టిండు. ఇంకోడు రేషం ఉన్నోడు అయితే కానీ బాయిలో నీళ్ళు పోసుకొని దుంగి చచ్చిపోతుండే. రేవంత్ రెడ్డి కాబట్టి నడిచిపోతుంది, కానీ రేషం లేదు, మను లేదు ఆయనకు. నిజంగా ఆయన చూస్తుండో లేదో రేవంత్ రెడ్డి గారు దయచేసి చూడకు, చూస్తే తట్టుకోలేవు. ప్రజలు సంవత్సరం లోపలనే గుర్తించారు. వికారాబాద్లో మీరు ఇవాళ ఏ ఊరికన్నా పోండి, ఏ ఊరికన్నా మీ ఇష్టం. అది ప్రసాద్ సొంత ఊరు అన్నీ ఉంటుందా? కర్ణాటక. మా స్పీకర్ గారు సొంత ఊరు కంటే కర్ణాటక పోన్నాడు కావద్దులే. కానీ అయితే ఏ ఊరంటే ఆ ఊరికి పోండి. ఏ ఊళ్ళకి పోయి మీరు గొట్టం పెట్టినా, ఏ ఊళ్ళో పోయి ఏ మనిషి ముంగట గొట్టం పెట్టినా ఆ తిట్టుడు, ఆ లొల్లి. నమస్తే అక్కడ పెద్దలు శ్రీమతి సబితా ఇంద్రారెడ్డి గారికి స్వాగతం, సుస్వాగతం. ఒక్క ఆడబిడ్డ కూడా లేదండి ఇప్పుడు నేను వచ్చేసిన అంటుంది అక్క. మన అక్క ఒక్కటి 1 కోటి మంది ఆడబిడ్డలు పెట్టు కాబట్టి గట్టిగా సపోర్ట్ పెట్టాలి. థ్యాంక్ యూ. అయితే సంవత్సరం కిందట నేను వచ్చిన వికారాబాద్కి వచ్చిన, మరపల్లికి వచ్చిన, ప్రచారం చేసిన, ఆనంద్ భాయ్ కోసం తిరిగిన. అప్పుడు మంచిగా ఎక్కడ పోతే అక్కడ ఉత్సాహం మాత్రం మంచిగానే కనబడ్డది. ఈరోజు ఉన్నట్టు జోష్ ఆ రోజు కూడా ఉన్నది. ఆ రోజు కూడా నేను ఆనంద్ గెలిచిపోయిన అనుకునే పోయినా. మళ్ళీ ఏమైందో ఆఖరిలో మరి పట్నం మహేందర్ రెడ్డి వెనుపోటు ఓడిచినా ఏం జరిగిందో కానీ అయిందా? అదే గసంటోళ్ళు కొంతమంది. సరే మంచిగా జరిగింది, ఎందుకంటే కుండ వలితే వలిగింది కానీ కుక్క బుద్ధి తెలిసినట్టు అయింది ఇప్పుడు మనకు. ఎందుకంటే లంగలు ఎవరో దొంగలు ఎవరు మనోళ్ళో, ఎవరు ఇంటోళ్ళో, ఎవరు దొంగలో ఇప్పుడు మాత్రం తేలిపోయింది. ఇక పార్టీ కూడా సబ్బు పెట్టి కడిగినట్టు మంచిగా సాఫ్ అయింది. అసంటోళ్ళు వెళ్ళిపోయినరు, నికార్సుగా కొట్లాడేటోళ్ళు మాత్రమే మిగిలినరు. పెద్దలు కేసీఆర్ గారు ఎప్పుడు చెప్తుంటారు, ఏ సంస్థలనైనా ఏ పార్టీలనైనా 2 రకాల వ్యక్తులు ఉంటారు. ఒకటి పోరాటవాదులు, అంటే ఫలితం ఎట్లున్నా
ఎవరు అవతల ఎంత శక్తివంతుడున్నా మా సబితక్క లెక్క మొన్న మీరు చూసింటారు మహేశ్వరంలో కాంగ్రెస్ వాళ్ళు అవమానిస్తే ఆడబిడ్డను లేదా అవతలోడు అధికారంలో ఉన్నాడు అని ఆలోచించలేదు. కింద అక్కడనే కూర్చున్నది అంటే మొత్తం రాష్ట్రం అంతా అగ్గిపెట్టి మొత్తం రేవంత్ రెడ్డికి చుక్కలు చూపెట్టింది. ఆ రోజు అసెంబ్లీలో రేవంత్ రెడ్డి అవమానిస్తే మా అక్క సబితక్క, తర్వాత సునీత లక్ష్మారెడ్డి గారు, కోవ లక్ష్మక్క ముగ్గురు మమ్మల్నేమో ఎత్తవతల వాడేసారు, సస్పెండ్ చేశారు. ముగ్గురు ఆడబిడ్డలు అక్కడనే 4.5 గంటల పాటు నిలబడ్డారు. మైక్ కావాలని చెప్పి సీటు ముంగట నిలబడ్డారు. మీ స్పీకర్ గారు ఇయ్యలే, మీ వికారాబాద్ ఎమ్మెల్యే స్పీకరు ఆయన మైక్ ఇయ్యాడు. రేవంత్ రెడ్డి ఇషారా మీకెళ్ళి నడుస్తాడు. బయటనేమో పెద్ద పెద్ద పోజులు కొడతాడు రేవంత్ రెడ్డి. మాది ప్రజాపాలన, మేము స్వేచ్ఛనిస్తున్నాం, మేము ఇది ఇస్తున్నాం అది ఇస్తున్నాం, గంటలు మాట్లాడుర్రి అంటాడు. ఆడ నిమిషం మైక్ అని గడగడ వణికిపోతున్నాడు. ఎందుకు? ఇవ్వలకు మన టీఆర్ఎస్లకు మైక్ ఇచ్చిన ఫుట్బాల్ ఆడుతున్నారు అసెంబ్లీలో. అందుకే భయపడి ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పే తెలివిలేదు. వీళ్ళే కదా చెప్పింది, మనం ఏమైనా అడిగినామా? ఏమన్నారు ఆ రోజు రేవంత్ రెడ్డి గారు రుణమాఫీ విషయంలో? ఎంబడే ఊరుకుండ్రి బ్యాంకుకు. డిసెంబర్ 9 లోపల ఎప్పుడన్నా పోయి 2 లక్షలు తెచ్చుకోండి, నేను వస్తూనే ఉండి సంతకం పెడతానే ఉంటా అన్నాడు. అయిందా మరి? ఏ ఊళ్ళోనైనా చారణ అయిందా రుణమాఫీ? అందుకే రేవంత్ రెడ్డి గారిని అడిగినాం అసెంబ్లీలో, మైకు దొరికింది. దొరికితే అడిగినా, ఏ ఊరికి పోదామా చెప్పు, నీ కొండారెడ్డిపల్లి పోదామా, నీ సొంతూరు, లేదా కొడంగల్ పోదామా, యాడికి పోదామో చెప్పు, నువ్వే చెప్పు. దబ్బనగిన ఎక్కడైనా ఏదైనా ఒక ఊళ్ళే రైతులు రాసిస్తే 100% రుణమాఫీ అయిందని ఏ ఒక్క ఊళ్ళే రాసిచ్చిన రాష్ట్రంలో రాజకీయ సన్యాసం చేస్తా అని చెప్పిన ఇయ్యాల కూడా కట్టుబడు. ఎక్కడ కాలే రుణమాఫీ. 100% రుణమాఫీ అనేది పచ్చి బోగస్. 25% కూడా కాలే. ఇది నేను ఉత్తగానే అమాంతం తగదని చెప్తలేను. ఇదే రేవంత్ రెడ్డి ప్రభుత్వం డిసెంబర్ 2023లో రాగానే బ్యాంకులతో మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెడితే బ్యాంకు వాళ్ళు ఏం చెప్పారు? మొత్తం రాష్ట్రంలో 2 లక్షల రుణమాఫీ చేయాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం అని చెప్పారు. 49,500 కోట్లు అంటే దగ్గర 50,000 కోట్లు కావాలి అని చెప్పారు. తెల్లారి ముఖ్యమంత్రి గారు ఎక్కడో ప్రెస్ మాట్లాడిండు. ఏమున్నదా 40,000 కోట్లు మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే 40,000 కోట్లు కట్టిపారేస్తా అన్నాడు. నేను చూస్తూ ఉంటే ఆ ప్రెస్ మీట్ 9,500 కోట్లు తెల్లారి వరకే మాయమైపోయినాయి. 49,500 కోట్లకెళ్ళి తెల్లారే ముఖ్యమంత్రి నోటి కాడికి వచ్చే వరకు 9,500 కోట్లు ఎగిరిపోయినాయి. సరే అయినప్పటికీ కడుపు కట్టుకుంటా అన్నాడు, చేస్తాడేమో, 40,000 కోట్లు కడతాడేమో అనుకున్నాం. మళ్ళా చూస్తే ఇంకో 15 రోజులకు క్యాబినెట్ పెట్టింది. క్యాబినెట్లో రుణమాఫీ అని చెప్పారు. ఇది పార్లమెంట్ ఎలక్షన్ కోసం 31,000 కోట్లు అన్నారు. పూరి 40,000 కోట్లు 31,000 కోట్లు ఎట్లయిందిరా అంటే చెప్పేటోడు లేడు. 9,000 కోట్లు ఇంకోటి కట్టు. ఆడికెళ్ళి మళ్ళీ వెంటనే అసెంబ్లీలో బడ్జెట్ పెట్టింది. 31,000 కోట్లు పోయింది. క్యాబినెట్ నుంచి అసెంబ్లీకి వచ్చే వరకు 5,000 కోట్లు మాయమైంది. 26,000 కోట్లు అన్నారు, అది కూడా పోయింది. ఆడికెళ్ళి మొన్న ముఖ్యమంత్రి గారు మహబూబ్ నగర్లో పెద్ద మీటింగ్ పెట్టి లొల్లి పెట్టుకుంటే చెప్తుండు, నేను మొత్తం రుణమాఫీ చేసేసిన 18,000 కోట్లు ఇచ్చిన అని అక్కడ చెప్పిండు. అంటే ఆడికెళ్ళికి మళ్ళీ 8,000 కోట్లు వీకింది. బట్టి విక్రమార్క గారు పాపం ఆయన అమాయకుడు, ఆయనతో నిజం చెప్పిండు. ఒక్కడ మాట్లాడుకుంటా ఇప్పటి వరకు ఖాతాలలో 11,000 కోట్లు కూడా పడలేదు అని ఆయన చెప్పిండు. ఎక్కడ 49,500, ఎక్కడ 11,000. అందుకే నేను అంటున్నా చారాన కూడా కాలే, ఇది వాస్తవం. అందుకే ఏ ఊళ్ళో పోయి రైతుల కాడ గొట్టం పెట్టగానే ఏమంటారు, రమ్మన్ రేవంత్ రెడ్డిని మేము చూస్తాం, ఇక్కడ రమ్మన్ ఒకసారి అంటారు. నిజంగా చెప్తున్నా రేవంత్ రెడ్డి గారు, నీ ఆరోగ్యం మీద ఫికర్తో చెప్తున్నా, పొరపాటున కూడా సెక్యూరిటీ లేకుండా ఊళ్ళకు పోతే మాత్రం రైతులకు దొరికితే అది లగచర్ల కాదు, రోడ్డు బండ తాండ కాదు, ఎక్కడ పోయినా రోడ్లేసి దంచినట్టు దంచి ఉరికించుకొట్టేటట్టున్నారు. రేవంత్ రెడ్డి ఇంకోలా చూస్తేట్లు లేరు. రైతులు ఇలా కాంగ్రెస్ వాళ్ళు ఓట్లు అడిగేందుకు వస్తే దంచి కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. దయచేసి కాకపోతే నేను మిమ్మల్ని కోరేది ఒకటే, ఇలా మనం చూస్తున్నాం ప్రజలు కోపంగా ఉన్నారు. వాస్తవం, రుణమాఫీ కాలే. కేసీఆర్ గారు చెప్పినారు, రైతు బంధుకు రామ్ అవుతుంది కాంగ్రెస్ వస్తే అని చెప్పిండు. చెప్పినట్టే కేవలం ఎలక్షన్లు ఉన్నప్పుడు పార్లమెంటు ముందు అది కూడా మనం ఎన్నికల ముందు దాచిపెట్టిపోయిన పైసలు వేసినట్టు చేసిండు. పెంచుతా అన్నాడు. కేసీఆర్ 10,000 ఇస్తా, నేను 15,000 ఇస్తా అన్నారు కిండు. కానీ మళ్ళీ ఆఖరికి ఆ 7,600 కోట్లు ఏదైతే కాంగ్రెస్ వాళ్ళే ఆపినరో ఎలక్షన్ల ముందు ఎన్నికల కమిషన్కు ఉత్తరాలు రాసి ఒక గవే పైసలు 4 నెలలు సతాయించి పార్లమెంట్ ముంగట వేసినట్టు చేసిండు. మళ్ళీ అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి ఇయ్యలే. అప్పటి నుంచి ఇప్పటి వరకు రూపాయి కూడా వడలే. మళ్ళీ మొన్న అన్నాడు ఠకీమనేస్తా అన్నాడు.
ఎందుకంటే కేసీఆర్ టింగు టింగు అన్నాడు కానీ నేను టకీ టకీ అంటా అని టకీ టకీ అన్నాడు. మేము అనుకుంటాం నిజంగానే పడతాయేమో కాదేదో భూములని పెట్టిండట. ఇక్కడ మీ రంగారెడ్డి జిల్లా భూములే 10,000 కోట్లు అవి తనక పెట్టి తెచ్చిండట. మరి ఆ 10,000 కోట్లకి నేను ఎత్తడేమో నిజంగానే రేవంత్ రెడ్డి మంచోడు అయిందేమో నేను అనుకుంటే. తెల్లారి వరకు 26 జనవరి ఉన్నది, ఈరోజు సెలవు ఉంది బ్యాంకులకు. మీరు తెల్లారు లేచే వరకే ఫోన్లు మోగుతూనే ఉంటాయి, టకీ టకీ అంటాయి అన్నాడు. పడ్డాయా మరి టకీ టకీ? పడ్డాయా? టకీ లేదు, టుకీ లేదు, ఏది దిక్కు లేదు. పడ్డదా తులం బంగారం టకీ టకీమని? పడ్డదా 2,500 టకీ టకీమని? 4,000 పెన్షన్లు పడ్డాయా ముసలోళ్ళకు టకీ టకీమని? మరి చెప్పాలన్నా వద్దా ఇవన్నీ మనం ఊళ్ళల్లో? దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, రాజకీయాల్లో అప్పుడప్పుడు గెలుస్తాం, అప్పుడప్పుడు ఓడతాం. ప్రజలు మనకు 2 సార్లు అవకాశం ఇచ్చారు. 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనకు 14 గెలిపించారు, 18 గెలిపించారు. మీ వాళ్ళు ఇమాందారులే, వికారాబాద్ వాళ్ళు ప్రజలు మంచోళ్ళు, ఇమాందారులు గెలిపించారు. మనమే చిన్న చిన్న పొరపాట్లు చేసుకున్నాం, ఏ మాటకు ఆ మాట మాట్లాడుకోవాలి. మనమే చిన్న చిన్న తప్పులు చేసుకున్నాం. కొంతమంది కలుపుకపోయేది ఉండే, కలుపుకపోలే. కొంతమందిని అట్లా కాదు ఇట్లా అనుకున్నాం, చిన్న చిన్న మిస్టేక్స్ చేసుకున్నాం. తక్కువ తేడాతో ఓడిపోయినాం, ఎక్కువ తేడా ఏం కాదు. ఆనంద్ కూడా బ్రహ్మాండంగా పనిచేసిండు. వాస్తవంగా మాట్లాడాలంటే డాక్టర్ మెతుకు ఆనంద్ గారు రాజకీయాల్లో గతంలో లేకపోయినా నిజాయితీ గల్లోడు, మంచి మనిషి, కరప్షన్ లేదు, ఇంకోటి లేదు. భగవంతుని దయ వల్ల మంచిగా అన్ని ఉన్నాయి. ఆయన అందంగా ఉంది, అందం కూడా ఉన్నాడు, స్మార్ట్ ఉంటాడు, ఐశ్వర్యం ఉంది, అన్నీ ఉన్నాయి. మంచిగా ఇట్లా సంపాదించి పెట్టే భార్య కూడా ఉంది. కాబట్టి సబిత గారు ఉంది, ఆమె కూడా మంచి డాక్టర్, ఆమె హస్తవాసి మంచిదట. మంచిగా ఆమె ఎలక్షన్లో తిరుగుతుంది, మళ్ళీ ఇంటికి పోతే వంట చేసి పెడుతుంది, మళ్ళీ మీదికి వెళ్ళి పైసలు ఇచ్చి మళ్ళీ బయటికి పంపుతుంది. కాబట్టి ఇక మనోడు అదృష్టవంతుడు ఆ రకంగా కూడా. ఇంత అందుకే ఎన్నడూ కరప్షన్ కూడా చేయలే, చెడ్డ పనులు చేయలే, గలీజ్ పనులు చేయలే. కానీ ఒక్కటి ఉన్నది ఆనంద్తో, ముక్కు సూటు మనిషి. ఏమైనా అపాయింట్మెంట్ లేకుండా ఎందుకు వచ్చినా ఉంటాడు అప్పుడప్పుడు, అంతేనా? అదొక్కటి మార్చుకోవాలి, లౌక్యం నేర్చుకోవాలి, అంతేనా? నేను చెప్పింది నిజమైతే కూడా కష్టపడి కూడా చెప్పారు మీ ఎమ్మెల్యే గారు. సార్కు ఆయన బాగా నచ్చితేనే జిల్లా పార్టీ ప్రెసిడెంట్ చేసి తమ్ముడు నువ్వు నడుపు, మంచి భవిష్యత్తు ఉంది, తప్పకుండా మంచిగా నడుపు అని చెప్పి ఆశీర్వదించి పంపిండు. నేను అనుకున్నాం మనం మీ మరపల్లిలో వికారాబాద్లో ఆడ వచ్చిన జనము, ఊరేగింపు, ఉత్సాహం చూస్తే నేను కూడా అనుకున్నా ఖచ్చితంగా గెలుస్తాం వికారాబాద్ అని. సరే కారణాలు ఏమైనప్పటికీ కొద్దిగా తేడాతోని 6-7 వేలతోని కింద మీద అయింది. అయినంత మాత్రం నా భయపడేది లేదు, బాధపడేది లేదు. 2 సార్లు ప్రజలు మనకు గవర్నమెంట్ ఇచ్చిర్రు, 2 సార్లు వికారాబాద్ ఎమ్మెల్యే గెలిపించారు. మనం కూడా దానికి తగ్గ విధంగా వాళ్ళ రుణం తీసుకునే ప్రయత్నం చేసినాం. వికారాబాద్ జిల్లా కావాలనేది మీ ప్రాంత ప్రజలది ఇయ్యాలని కల కాదు, 4-5 దశాబ్దాల కల. ఇందిరారెడ్డి గారు ఉన్నప్పటి నుంచి మేము వింటున్నాం. అప్పటి నుంచి ఏది వికారాబాద్ జిల్లా కావాలి, వికారాబాద్ జిల్లా కావాలి, సిద్దిపేట జిల్లా, మంచిర్యాల జిల్లా, వికారాబాద్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇవన్నీ ఎప్పటి నుంచో ఉన్న డిమాండ్. అల్టిమేట్గా వికారాబాద్ను జిల్లా చేసిన నాయకుడు ఎవరు? కేసీఆర్. ఇది మనం యాడ్ చేయాలి ప్రజలకు. వికారాబాద్లో హైదరాబాద్ పక్కనే ఉంటుంది, కానీ వికారాబాద్లో ఒక మెడికల్ కాలేజ్ లేకుండే, నర్సింగ్ కాలేజ్ లేకుండే. కానీ డిగ్రీ కాలేజ్ కూడా వస్తుందో రాదో అనుకునే పరిస్థితుల్లో ఒక మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్ వికారాబాద్కి ఇచ్చింది ఎవరు? ప్రజలకు యాడ్ చేయాలి. సరే ఇంకా కొన్ని పనులు మిగిలిపోయిండే, కరెక్టే. అక్క చెప్తుంది నిన్నగాక మనం మేము ఢిల్లీ పోయింటిమి, అది ఆడ ఢిల్లీలో కొంతమంది మంత్రులను కలిసి మన పార్టీ తరఫున మన రాష్ట్రం కోసం 4 మంచి మాటలు చెప్పొద్దామని పోయినాం. అక్క అంటుంది మనం ఒక్క చిన్న తప్పు చేసినామంటే అనంతగిరిని కొద్దిగా మనం గట్టిగా చేసేది ఉండే, గట్టిగా చేస్తే మా పిల్లగాళ్ళకు ఆడ మంచి ఉద్యోగాలు వస్తుండే, బాగుండే అని ఒక మాట అన్నది. నిజంగానే అది చేసేది ఉండే, ఏ కారణం చేతనో కొంత మిస్ అయినాం. మళ్ళా తప్పకుండా చేసుకుందాం, ఆ విషయంలో అనుమానం అవసరం లేదు, తప్పకుండా చేసుకుందాం. దాంతోపాటు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం మరి దగ్గర 90% పూర్తయింది. కానీ వీళ్ళే ఈ కాంగ్రెస్ వాళ్ళే కేసులేసి ఆపి ఎంత చేసినా కూడా 90% పూర్తయింది. మొత్తం మధ్యలో రిజర్వాయర్లు పూర్తయినాయి, కింద పంప్ హౌస్ పూర్తయింది. కేసీఆర్ గారు పోయి ఒక పంపు కూడా నార్లాపూర్ కాడ చాలు కూడా చేసిండు. కానీ మన రంగారెడ్డి దాకా ఏదైతే, వికారాబాద్ దాకా ఏదైతే నీళ్లు రావాలనో వాటికి సంబంధించి కొంత ఆలస్యమైన మాట వాస్తవం. తప్పకుండా దాన్ని కూడా మళ్ళా మన ప్రభుత్వం వచ్చినాకనే మళ్ళీ నీళ్ళు వస్తాయి వికారాబాద్కి. ఇది కూడా ఖచ్చితంగా గ్రామాల్లో మనం చెప్పాలి. ఎందుకంటే కాంగ్రెస్ వాళ్ళు ఏ పనులు చేస్తారో మీకు తెలుసు, నాకు తెలుసు. ఏం పనులు చేస్తారు? కమిషన్లు వచ్చే పనులే చేస్తాడు. అందుకే మొన్న మా చెల్లె మంచిగా అన్నది, కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ నువ్వు కట్టలేకుండా నడువు అన్నాడు. అంటే ఒక చెల్లె అన్నది, కేసీఆర్ కట్టలేకుండా నడుస్తాడు కానీ నువ్వు కమిషన్ లేకుండా ప్రభుత్వం నడుపురా నాయన అని చెప్పి. ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం అంటే ఏంటంటే మొత్తం ఒకటే పనులు ఉన్నారు మంత్రులు, ఎవరి దుకాణం వాళ్ళు తెరిచిర్రు. ఇక దొరికిందే దంచుడు. అది ఒక్కటే స్కీమ్ నడుస్తాను.
రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ మొత్తం నాశనం చేసిండు. కరెక్టా కాదా? పక్కానా? లేకపోతే మీరు బాగా అక్కడ బాగా రియల్ ఎస్టేట్ వికారాబాద్ పెట్టుకొని మీ దిష్టి కొడుతుందని చెప్పి ఏమైనా తప్పు చెప్తుర్రా? రియల్ ఎస్టేట్ రంగారెడ్డిలో, వికారాబాద్లో, మేడ్చల్లనే కాదు, మా సిరిసిల్లలో కూడా డామ్ అన్నది. రియల్ ఎస్టేట్ అంటే చాలా మంది ఏమనుకుంటారంటే పెద్ద పెద్ద భూములు ఉన్న ఆసాంలే లాభపడతారేమో అనుకుంటారు. కాదు, ఒక్కొక్క ఊళ్ళే వందల మంది పిల్లలు ఉన్నారు రియల్ ఎస్టేట్ మీద ఆధారపడి బతికే పిల్లలు. వాళ్ళందరూ పొట్టగొట్టిండి ఇవాళ రేవంత్ రెడ్డి. వాళ్ళు కూడా మంట మీదే ఉన్నారు, రైతులు మంట మీదే ఉన్నారు, ఈ రియల్ ఎస్టేట్ పిల్లలు మంట మీదే ఉన్నారు. మహిళలు 2500 ఎత్తా అని చెప్పిండు. ఏది 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తా, గ్యారంటీ కార్డులు, దాని మీద సంతకాలు, వీళ్ళ మొఖాలకు అఫిడవిట్లు, దేవుళ్ళ మీద ఓట్లు, ఇన్ని పెట్టి గెలిచిరు. మరి ఒక్కటన్నా అమలైందా ఇప్పటికీ? ఒకగా బస్సు, ఇక ఆ బస్సు ఎంత అందంగా ఉందో నాకంటే బాగా మీకేరు. అందులో పోతే టికెట్ కొన్న మొగోళ్ళకేమో జాగలేదు, లేడీస్ ఏమో ఇలా సీటు కోసం కొట్టుకునే పరిస్థితి వచ్చింది. అదేమో అందం ఉందంటే అది కూడా చక్కగా లేదు. అక్కడుంది. ఇంతకు మునుపు ఎవరైనా లేడీస్ వస్తే కుసోమ్మ అని చెప్పి సీట్ ఇద్దరు. రేవంత్ రెడ్డి పుణ్యానం ఇంకొక 15 ఏళ్ళు కాంగ్రెస్ మాత్రం మళ్ళా తెలంగాణలో ఓట్లు అడిగే పరిస్థితి కూడా లేదు అనే మాట కూడా తెలుసు. కానీ మనందరం అట్లా అని చెప్పి ఎక్కడోళ్ళం అక్కడ మళ్ళా గెలిచిపోయినామని ఇంట్లో వండుకుంటే మళ్ళీ ఇప్పటి లెక్క మోసం జరుగుతుంది. అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, వికారాబాద్లో 6 మండలాలు ఉన్నాయి. 6 ఉన్నాయా? 6 జెడ్పీటీసీలు, 6 ఎంపీపీలు ఉన్నాయా? మరి ఎలక్షన్ ఇంకో 15 రోజుల్లో వస్తుందట. 10-15 రోజుల్లోనే ఎలక్షన్ డిక్లేర్ చేస్తారట. మరి ఎలక్షన్లకు రాగానే మళ్ళా నేను ఆనంద్కు దగ్గర, నేను సవితక్కకు దగ్గర, నేను ఫలానోళ్ళకు దగ్గర, కాబట్టి నాకే టికెటు, అవతలతో ఇంకెవడన్నా మంచోడు నాకంటే మంచోడు ఉన్నా నాకే కావాలి, నాకు ఇస్తేనే పార్టీ మంచిది, లేకపోతే చెడ్డది అంటే మళ్ళీ మొదటికే మోసం వస్తుంది. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటి, 6 జెడ్పీటీసీ టికెట్లు ఉన్నాయి, 6 మందికి బీఫామ్ వస్తుంది. ఒక్కొక్క మండలంలో 10 మంది అడుగుతారు, బరాబర్ అడుగుతారు, హక్కు. కానీ నా పార్టీలో నేను పనిచేసినా గెలిచే అవకాశాలు ఉన్నప్పుడు తప్పకుండా నాకు రావాలి అని కోరుకుంటూ వాళ్ళు ఉంటారు. కానీ పార్టీ అన్నప్పుడు అన్నీ చూసుకోవాలి, బ్యాలెన్స్ చూసుకోవాలి. అందులో అన్ని కులాలు రావాలి, బీసీలు రావాలి, ఓసీలు రావాలి, అందరు రావాలి, ఎస్సీలు రావాలి, ఎస్టీలు రావాలి, అందరు రావాలి. కాబట్టి ఒక్కొక్కరికి అప్పుడప్పుడు టికెట్ రావచ్చు, రాకపోవచ్చు. 10 మంది అడిగితే ఒకరికి వచ్చింది కదా అని చెప్పి 9 మంది ముఠా కట్టి వాడిని ఓడగొడదాం రాబాయి, సరే ఫస్ట్ అయితే మనం కొడదామని చెప్పి మనోనే పొడిచిరనుకో ఇంకెళ్ళి మళ్ళీ ఏమవుతుంది? మళ్ళీ మెత్తుకోవాలంత కథ అవుతుంది. పట్నం మహేందర్ రెడ్డి ఏం చేసిండో మళ్ళీ దానికి దీనికి తేడా ఏముంటుంది మరి? అందుకే దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఏంటంటే, ప్రజల్లో మనకు అనుకూలమైన వాతావరణం ఉంది. కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రి కావాలి అనే కాంక్ష ప్రజల్లో బలంగా ఉన్నది. కాంగ్రెస్ వాళ్ళు ఎక్కడ దొరికితే అక్కడ గుద్దుదామన్నంత కోపం ఉన్నది. బీజేపీ మీద కూడా అంతే స్థాయిలో కోపం ఉన్నది. కానీ మనం ఐకమత్యంగా పనిచేయకపోతే, మళ్ళీ మనం టికెట్ ఒకరు తీసుకొని ఇంకోళ్ళు వెనకకెళ్ళి ఇంకో దిక్కు చేసి అటు పోయి ఇటు పోయి ఇచ్చకపోతే, మనమే ఐకమత్యం లేకపోతే మళ్ళా నష్టపోతాం. దయచేసి దండం పెట్టి చెప్తున్నా, ప్రతిపక్షంలో ఐక్యత ఇంకా ముఖ్యం. అధికార పక్షంలో ఉన్నప్పుడు ముఖ్యమే, కానీ అధికార పక్షంలో ఉన్నప్పుడు కొంత నడుస్తుంది. ఎందుకంటే అధికారం ఉంది కాబట్టి నీకు దోస్త్ అయినోడు కానోడు ఇద్దరు కలిసినట్టు నటిస్తారు. కానీ ప్రతిపక్షంలో ఇప్పుడు ఇంకెక్కువ ఐక్యత ప్రదర్శించాల్సిన అవసరం ఉన్నది, గట్టిగా కొట్లాడాల్సిన అవసరం ఉంది. ఆనంద్ కూడా నేను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి దూరమైన వాళ్ళని కూడా దగ్గర తీసుకో. ఎవరన్నా నీ మీద అలిగిన వాళ్ళు, ఎవరన్నా గులిగిన వాళ్ళు ఉంటే దగ్గర తీసుకో. పొరపాటున కూడా ఎవరైనా సరే, ఇప్పుడు ఈ పార్టీలో ఇప్పుడు నేను సిరిసిల్ల ఎమ్మెల్యే, సిరిసిల్లలో నేనంటే ఇష్టం లేని వాళ్ళు ఉండొచ్చు మన పార్టీలో, కానీ కేసీఆర్ మీద ప్రేమ ఉన్న వాళ్ళు ఉంటారు. కేసీఆర్ గారి మీద, తెలంగాణ మీద ప్రేమ ఉన్నాడు, నా రాష్ట్రం బాగుండాలంటే ఉంటారు. మధ్యలో ఎప్పుడో నేను వాళ్ళ ఇంట్లో లగ్గానికి పోకపోవచ్చు, దాంతో కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు ఉద్యోగం అడిగి నా కొడుకు ఉద్యోగం పెట్టేయాలి ఎమ్మెల్యే గారు అని కోపం ఉండొచ్చు. నేను ఫలానా రోజు నేను సీటు విషయంలో డిస్కౌంట్ అడిగినా ఇప్పియలే, ఒక ఫోన్ చేస్తే అయిపోతుండే అని కోపం ఉండొచ్చు. అట్లా రాంగా ఎమ్మెల్యే సాబ్ ఇట్లా ఫోన్ చూసుకుంటూ పోతుండు, ఇట్లా చేయి ఉప్పంటే ఉప్పలేదు, కోపం ఉండొచ్చు. 10 సార్లు ఫోన్ చేస్తే ఎత్తచ్చు, 11వ సారి ఎత్తకపోతే కోపం రావచ్చు.
చెప్పలేము. ఇగో కోపాలు అందరం మనుషులమే కదా, మాతో కూడా చిన్న చిన్న పొరపాట్లు అవుతాయి. దయచేసి దండం పెట్టి చెప్పేది ఏంటంటే, మీకు చిన్న చిన్న కోపాలు తాపాలు ఉంటే ఆనందం మీద కూడా తీసేయండి, మనసులోకి వెళ్ళి తీసేయండి. ఇక ఈ వర్గ పోర్లు అనవసర పంచాయతీలు వద్దు. పార్టీ ఇవాళ ప్రతిపక్షంలో ఉంది, కానీ ప్రజల గుండె నిండా ఉంది. పోయింది అధికారం మాత్రమే, అభిమానం కాదు. ముమ్మాటికి ఇవాళ ప్రజలు మనతో ఉన్నారు, అన్న తేడా లేదు. మేము తిరుగుతున్నాం. మన పరిగిలో ఒక చిన్న తాండా, దాస్యనాయక్ తాండా, చిన్న తాండా. నాకు తెలిసి మొత్తం జనాభా కూడా 500-600 ఉండరు, ఓట్లు 300-400 ఉంటాయేమో. అంబేద్కర్ బొమ్మ పెట్టిర్రు, మమ్మల్ని పిలిచిర్రు. పోయి మేము దండం పెట్టుకొని విగ్రహావిష్కరణ చేసి, నేను సవితక్క, ఇగో ఆనంద్ భాయ్ అందరం పోయినాం, మహేష్ రెడ్డి అన్న అందరం పోయినాం. ప్రామిస్ చెప్తున్నా, చిన్న తాండాల 5-6 వేల మంది జమ అయినారు. ఈడికెళ్ళాడికి ఊరేగింపు హంగామా, అది ఎలక్షన్ ప్రచారం లెక్కనే ఉండే. నాకైతే నేను పరిశాన్ అండి, ఏంది ఇదంతా అంటే, మరి గట్లున్నది ఇవాళ ఏం చేయమంటావు? కాంగ్రెస్ మీద కోపం గంతున్నది, మన మీద ప్రేమ గంతుంది. అయ్యో పొరపాటు అయిపోయింది, పొరపాటు అయిపోయింది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కానీ కేసీఆర్ పోతారు అనుకోలేదు. అంతేనా? బాబా ఏమున్నారా, దీనికి కూడా సపోర్ట్ కొట్టినట్టు నాకు అర్థమైంది. పోతే మా ఎమ్మెల్యే పోతారు అనుకున్నాం, కేసీఆర్ పోతారు అనుకోలేదే. ఇక మరి మీ ఎమ్మెల్యేలందరూ వెనక కేసీఆర్ ఎట్లుంటాడు పోయి, నాకు అర్థం కాదు. కాబట్టి మనందరం కూడా ఇక గవర్నింగ్, అందుకే ఇవన్నీ నేర్చుకోవాలి, ఒక్కొక్కటి నేర్చుకోవాలండి. మా ఎమ్మెల్యే పోతే కేసీఆర్ కూడా పోతాడు, ఎమ్మెల్యేలు ఉంటేనే కేసీఆర్ ముఖ్యమంత్రి అవుతాడని ఎరుక కావాలి మనకు కూడా. రెండవది, ఏమనుకున్నాం పార్లమెంట్ ఎలక్షన్లో, ఈ ఎలక్షన్ మనది కాదు, అది వాళ్ళిద్దరి మధ్య నడుతుంది అనుకుని మన వాళ్ళు కూడా కొంతమంది అటు ఇటు అయిండ్రా అయింది. ఏమైంది మరి ఇవాళ? 8 మంది వాళ్ళు, 8 మంది వీళ్ళు. చిన్నప్పుడు మనకు స్కూల్లో లెక్కలు చెప్తారు, 8 + 8 ఎంత? 16. కానీ ఇలా తెలంగాణలో 8 మంది కాంగ్రెస్ ఎంపీలు ఉన్నారు, 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. తెలంగాణకు తెచ్చింది ఎంత? అందుకే 8 + 8 ఎంత? గుండు 0. మొన్నటిదాకా ఎగిరింది కదా రేవంత్ రెడ్డి, గుండు 0 అని. ఇప్పుడు ఢిల్లీలో కాంగ్రెస్కి వచ్చింది ఎంత? అందుకే ఎగిరద్దు. పెద్దలు ఏమంటారంటే, విజయం వచ్చినప్పుడు పొంగిపోవద్దు, అపజయం వచ్చినప్పుడు కుంగిపోవద్దు. అందుకే మనం ఓడిపోయినంత మాత్రాన బేజారు కావద్దు, గెలిచినామని చెప్పి నీళ్ళు కద్దు. గెలిచినాక మమ్మల్ని మించినోడు ఎవడలేడు, నేను 30 మార్కాన్ 32 మార్కాన్ నడవదు. రేపు కూడా ఇట్లే ఉండాలి, ఇవాళ కూడా ఇట్లే ఉండాలి. మీకు దండం పెట్టి చెప్తున్నా, దయచేసి కలిసికట్టుగా కదులుదాం. మనం కలిసికట్టుకు కదిలితే 6 మండలాలు వికారాబాద్లో స్పీకర్ గారి కాన్స్టిట్యున్సీలనే కొట్టి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎంత వ్యతిరేకతతో మొత్తం ఢిల్లీకి చెప్పే అవకాశం మీకు. కొడంగల్లో కొట్టినాం అనుకో 5-6 కాన్స్టిట్యున్సీ. ఇప్పుడు ఎల్లుండి పోతున్నాం మేమందరం కొడంగల్లో. వస్తారా మీరు? లేదా ఆడికి వస్తారట? రైట్, చలో కొడంగల్ అందరం పోదాం. ఎందుకంటే వాళ్ళు వచ్చి మన లేదు, వాళ్ళ దగ్గరికి పోదాం. పోయి అక్కడ లగచర్ల తాండా ఏమైంది, రోటిబండ తాండా ఏమైంది, హకీంపేట ఏమైంది, అక్కడనే మాట్లాడదాం. రేవంత్ రెడ్డి ఇలాకాలనే, ముఖ్యమంత్రి కాన్స్టిట్యున్సీలనే అందులోకే పోదాం, అక్కడనే అడుగుదాం. మరి ప్రజలు ఎవరికి ఓటేయాలనో వాళ్ళనే చెప్పమందాం. మిమ్మల్ని కూడా నేను కోరేది అంటే, 6 మండలాలు ఉన్నాయి, ఒక మున్సిపాలిటీ. మీరు దయచేసి ఇంట గెలిచి రచ్చ గెలవాలి. మీ నాయకుడు, మీ ఇన్ఛార్జి జిల్లా పార్టీ ప్రెసిడెంట్, ఆయన తాండూరు తిరగాలి, పరిగి తిరగాలి, అక్కడ తిరగాలి, ఇక్కడ తిరగాలి. కానీ మీరు ఎక్కడోళ్ళు అక్కడ. మీరు కనుక మండలాల వారీగా సమన్వయంతో పనిచేస్తే రేపు ఎంపీటీసీలు, సర్పంచులు, జెడ్పీటీసీలు, రేపు మనోడే జిల్లా పరిషత్ చైర్మన్ అయిననుకో, మళ్ళీ వికారాబాద్ జిల్లా పరిషత్ మీద మన జెండా ఎగిరింది అనుకో, తప్పకుండా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి స్పీకర్ గారికి చెక్ పెట్టినట్టు అవుతుందా కాదా? ఒక గది మన లక్ష్యం కావాలి. ఇప్పుడు ఎదురుగా ఈ ఎలక్షన్ ఉంది, ఇక 4 ఏళ్ల తర్వాత ఆ ఎలక్షన్ ఉంది, అప్పటి సంగతి అప్పుడు చూసుకుందాం. కానీ క్రికెట్లో చెప్తారు కదా, నెక్స్ట్ బాల్ ఆడాలి. ఫస్ట్ ఈ నెక్స్ట్ బాల్ ఆడాలని అవుట్ కావద్దు, అటెన్క నెక్స్ట్ ఓవర్ ఆడాలి. కాబట్టి నెక్స్ట్ బాల్ ఇప్పుడు మనకు జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్, మున్సిపాలిటీ ఉన్నాయి. వీటిలో కొడదాం, తప్పకుండా ఐకమత్యంగా ముంగటికి పోదాం. ఆనంద్ని కూడా మళ్ళొక్కసారి నేను కోరుతున్నా, దయచేసి వేరే అనుకోకండి. మంచి వాళ్ళని చూడండి, గుర్తించండి. నావాడు నీవాడు కాదు, గెలుపు గుర్రాలు, ఖచ్చితంగా గెలిచేటోళ్ళు, సామాజిక సమీకరణలు, అవతలలో ఎవరిని పెడుతురు, మనం ఎవరిని పెట్టాలి ఆలోచించుకొని ఒప్పి. ఎవరైనా నారాయణ అనుకో, 10 మందిని కూర్చోబెట్టి 10 మంది టికెట్ పెడితే ఒప్పించి అన్న నీకు ఇంకో పోస్ట్ ఇస్తా, రేపు గవర్నమెంట్ వచ్చినాక నామినేటెడ్ ఇస్తా, లేదా పార్టీ పదవి ఇస్తా అని చెప్పి ఒప్పించుకొని మెప్పించుకొని సీనియర్లను కూడా ముంగట కూర్చోబెట్టుకొని, విశేషమైన అనుభవం కలిగిన వాళ్ళు ఉన్నారు ఆనంద్ మన పార్టీలో. పెద్ద మనుషులు ఉన్నారు, ప్రతి మండలంలో ఉన్నారు. 30 ఏళ్ళకించి 40 ఏళ్ళకించి రాజకీయం చేస్తున్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళని కూర్చోబెట్టుకో, వాళ్ళ సలహా తీసుకో. మనకే అన్ని తెలుసు అనుకుంటే కాదు, నాకు కూడా అన్ని తెలియదు, నీకు కూడా తెలియదు, అక్కకు కూడా తెలియదు, ఎవరికి తెలియదు. ఎందుకంటే ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క పరిస్థితి ఉంటుంది, ఒక్కో మండలంలో పరిస్థితి అలాగుంటుంది. అక్కడ ఉండే పరిస్థితి మంచిగా కరెక్ట్గా మనం విలేకరులతో మాట్లాడు,
డాక్టర్లు ఉంటే డాక్టర్లతో మాట్లాడు, ఇంకా న్యూట్రల్స్ ఉంటే న్యూట్రల్స్తో మాట్లాడు, తెలుసుకో ఏ క్యాండిడేట్ ఏంది ఏం సంగతి తెలుసుకొని మొత్తం విశ్లేషించుకున్నాకనే టికెట్ కన్ఫర్మ్ చేద్దాం తప్ప ఈసారి ఎటుపడతాడు కాదు. ఈసారి పార్టీ కూడా జోక్యం చేసుకుంటుంది, పూర్తిగా ఇడిచిపెట్టి అగాధం పట్టించుకున్నట్టు ఉండం. ఈసారి తప్పకుండా ప్రతిపక్షంలో ఉన్నాం కాబట్టి అవసరమైతే అబ్జర్వర్లను పంపి, ప్రత్యేకంగా అబ్జర్వర్లను పంపి కూడా విషయాలు తెలుసుకొని పార్టీ కూడా ఎక్కడైనా తప్పు జరిగితే పొరపాటు జరిగితే ముందే దిద్దుకునే ప్రయత్నం కూడా చేద్దాం. మళ్ళొక్కసారి మీకు ఏం చెప్తున్నా నేను దయచేసి అంటే, ప్రభుత్వం మీద కోపం, కాంగ్రెస్ మీద కోపం బాగుంది, బీజేపీ మీద ప్రేమ అస్సలకే లేదు. ఉన్న ప్రేమ అంతా కేసీఆర్ మీద ఉంది, కేసీఆర్ తిరిగి రావాలని ఉంది. అక్కడక్కడ స్థానికంగా సమస్యలు ఉంటే సర్దుబాటు చేసుకుందాం, గట్టిగా కొడదాం. వికారాబాద్ జిల్లా పరిషత్ మీద, వికారాబాద్లోని జెడ్పీటీసీలు, వికారాబాద్ మండల పరిషత్ల మీద గులాబీ జెండా ఎగిరేద్దామని మళ్ళొక్కసారి మీ అందరికీ పేరు పేరున విజ్ఞప్తి చేసుకుంటూ, ఇంత పెద్ద ఎత్తున మరి ఒక్క ఆనంద్ గారు నాకు చెప్పింది ఏంటంటే ఒక 200-300 మంది వస్తారన్నాడు. ఇలా చూస్తేనేమో మరి 700 మంది ఉన్నారు. మనం ఎట్లా ఫోటోలు దిగాలో నాకైతే అర్థమవుతలేదు. 1 గంట బాగా అవుతుంది. మరి బో తిన్నారా? నేను కూడా తినలే. గంత డిసిప్లిన్ ఉంటుందా తమ్మి? సరే చూద్దాం. నేను ఇగో ఒక పని చేద్దాం అన్న, తిండి లేకున్నా ఫోటో కావాలి. ఏం చేస్తావు ఫోటో? ఒక పని చేద్దాం. నేను ఇక ఈడైతే నువ్వు కూడా దొప్పుడు ఎక్కువ ఉంటుంది. ఈ పక్కన ఒక అర్రు ఉంది, ఇలా మొత్తం ఇంతజాం చేసి రెడీ పెడతాం. దయచేసి అందులో కూర్చుందాం. మండలం బై మండలికి మీ ఆనందన చెప్తాడు ఎట్లెట్లా అనేది. ఆడ కలుసుకుందాం, ఒక్కొక్కరు దిగుదాం. 3 గంటలు కాదు 4 గంటలైనా నేను ఇక్కడనే ఉంటాను, మీతో ఉంటాను. దయచేసి ఎవరు లేవద్దు. నేను మళ్ళీ చెప్తున్నా, బంటారం వాళ్ళు మాత్రమే అక్కడ రావాలి, మిగతా దయచేసి ఎవరు రావద్దు.